నమస్కారం అండి. ఇవాళ నేను మీకు మా ఉత్తరకాశీ గంగోత్రి వార్తా విశేషాలు ఈ వీడియో ద్వారా షేర్ చేయాలనుకుంటున్నాను. మేము యమునోత్రి నుంచి ఉత్తరకాశీ చేరుకునే వరకు రాత్రి 7, 7:30 అయింది. వెంటనే మేము ఉత్తరకాశీలో ఉన్న కాశీ విశ్వనాథ్ గుడికి వెళ్ళాము దర్శనం చేసుకోవటానికి. ఇది భగీరథుడి నది ఒడ్డున ఉంటుంది. ఇక్కడ ఈ గుడి చాలా పురాతనమైన గుడి. 2250 సంవత్సరాల పాతదని అంటారు. ఇక్కడ శివలింగం పరశురాముడు ప్రతిష్ఠ చేశారని చెప్తూ ఉంటారు. ఇక్కడ సుమారు మేము 3 గంటల లైన్లో నిల్చున్నాక కానీ మాకు దర్శనం కావలేదు. ఇక్కడ ఉపాలయాలు కూడా హనుమంతుడి గుడి, మార్కండేయ గుడి, సాక్షి గోపాల్ గుడి కూడా ఉన్నాయి. మేము ఇక్కడ దర్శనం చేసేసుకొని తిరిగి మళ్ళీ మేము దాని ఎదురుగా ఒక శక్తి అమ్మవారి గుడి కూడా ఉంది. దాంట్లో అమ్మవారు రాక్షసుని చంపాక త్రిశూలాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఈ త్రిశూలము 6 మీటర్ల పొడుగు, 90 సెంటీమీటర్ వెడల్పు ఉంటుంది. లోతేమో దగ్గర పాతాళం వరకు ఉందని అంటారు. ఇది రాగి ఇంకా ఐరన్ అనే 2 దాంతో కలిపి చేసిందని అంటారు. ఇది మనం ఎంత గట్టిగా ఊపినా కదలదు, కానీ చేయి పెడితే మనకి వైబ్రేషన్స్ తగులుతాయి. సరే, ఇంకా మర్నాడు పొద్దున్న మేము గంగోత్రికి బయలుదేరాము. తెల్లవారుజాము 4:30, 5కే బయలుదేరాము. ఎందుకంటే సుమారు 7 నుంచి 8 గంటల ప్రయాణం ఉందని చెప్పారు. ఇది మొత్తం ఘాట్ రోడ్డు. ఉత్తరకాశీ నుంచి గంగోత్రి 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మన పక్కన ప్రవహించేది భగీరథి నది. ఇక్కడ దీన్ని భగీరథి నది అంటారు. ఇది గంగోత్రి నుంచి మొదలు భగీరథి నది ఇక్కడ వరకు పారుతూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. అయితే మేము తెల్లవారుజామునే బయలుదేరాము. ఎందుకంటే 7 నుంచి 8 గంటలు ప్రయాణము. ఘాట్ రోడ్ కూడా చాలా నేరోగా ఉంటుంది, ప్లస్ ట్రాఫిక్ జామ్స్ ఉంటాయని పొద్దునే బయలుదేరాము. సో మేము దారి పొడుగున గంగని చూసుకుంటూ ప్రయాణం చేశాము. చాలా సౌందర్యంగా కనిపిస్తుంది ప్రకృతి ఇక్కడ. మధ్యన కొండలు, వాగులు, మధ్యలో గంగా నది ప్రవహించటము చూస్తున్నారు కదా. గంగ ఎంత బాగా ప్రశాంతంగా ప్రవహిస్తున్నది ఇక్కడ. అయితే గంగ కొన్ని చోట్ల బాగా ప్రశాంతంగా కనిపిస్తుంది, కొన్ని చోట్ల బీభత్సంగా కనిపిస్తుంది, కొన్ని చోట్ల చాలా వేగంగా పరుగులు తీస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇదంతా మేము మూవింగ్ బస్లోంచి వీడియో షూట్ చేశాను. ఇది మేము దారిలో వెళ్ళిన పొడుగంతా గంగా నది మనకి కనిపిస్తూనే ఉంటుంది. అయితే గంగా నది గురించి మీకు తెలుసు, గంగోత్రి సినిమాలో వేటూరు గారు ఎంత బాగా దీని గురించి వర్ణం చేశారో. ఇప్పుడు మనం వెళ్తున్న తెల్లవారుజామునైంది, ఇంకా బయలుదేరాము. సో మనకి దారిలో సూర్యోదయం కూడా కనిపిస్తుంది. ఆ సూర్యోదయం కొండల వెనుక నుంచి సూర్యం పైకి వస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. దారి పొడుగున గంగా ప్రవాహం చూసుకుంటూ మేము ప్రయాణం చేశాము. అయితే గంగ గురించి వేటూరు గారు ఏమన్నారంటే, ఇది కలియుగంలో కల్పతరు లాంటిది, కామధేనువు లాంటిది. ఇది మనకు జీవన వాహిని నది. ఎంతోమందికి జీవం ఇస్తుంది, జీవనాన్ని ఇస్తుంది. దీంట్లో 3 సార్లు మనం మునిగితే మన పాపాలన్నీ తొలగిపోతాయని, గంగా నది మన పాపాన్ని కడిగేస్తుందని. దీని చుట్టూ పెరిగే చెట్లు చాలా ఔషధ గుణాలు ఉంటాయని, దీని గురించి మనం ఎన్నో ఆయన చెప్పిన వర్ణన మనం చెప్పలేము. దాని విష్ణు దాని పుట్టిళ్ళని వైకుంఠంలో పుట్టి శివగిరికి చేరుకొని కైలాసం నుంచి భూమి మీదకి వచ్చిందని, ఇలా ఆయన ఆ పాటలు చాలా బాగా వర్ణన చేశారు. గంగ గురించి ఎంత వర్ణించినా తక్కువే. అయితే ఇలా మేము గంగా నది ఒడ్డున, ఇప్పుడు చూస్తున్నారు కదా, గంగ మన పక్కనే ఉంటుంది. కొండపైకి ఎక్కగానే అది లోయలో కనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఇక్కడ ప్రవహిస్తుంది. ఇంకా మేము దారి పొడుగున గంగని చూసుకుంటూ వెళ్ళాము. అయితే గంగా ఒడ్డున చాలా చిన్న ఊర్లు కూడా కనిపిస్తాయి. చాలామంది అక్కడ వాళ్ళకి జీవన ఉపాధి అక్కడ ఫార్మింగ్ అన్నమాట. అక్కడ పంటలు పండించుకుంటూ బతుకుతూ ఉంటారు ఈ నది వల్ల. అయితే ఇప్పుడు చూశారు కదా, మీకు సూర్యోదయం కనిపిస్తుంది. చాలా బాగుంది. ప్రకృతి సౌందర్యాన్ని మనం మర్చిపోలేమండి ఇది ప్రయాణంలో. ఇలా గంగను చూసుకుంటూ ప్రయాణం చేసాము. అయితే గంగా ఫ్లో మ్యాప్ చెప్పాలంటే, మనము గంగోత్రిలో ప్రారంభమైన గంగోత్రి నది, అక్కడ దాన్ని భగీరథి నది అంటారు. అది అక్కడి నుంచి ప్రవాహమై 7 పాయలుగా కూడా విడిపోతూ ఉంటుంది. మధ్యన మంచు కరిగి కొండల మీద నుంచి వచ్చిన నీళ్ళు కూడా ఈ గంగలో కలుసుకుంటాయి.
ఇది అంతా కలిసి దేవప్రయాగ్లో అలక్నందా నందితో కలిసి అప్పటి నుంచి దాన్ని గంగా అంటారు. అక్కడి నుంచి రిషికేశ్, హరిద్వార్, తర్వాత అలహాబాద్లో త్రివేణి సంగంతో కలిసి వారణాసి మీద అన్ని చోట్ల మనకి గంగా నది కనిపిస్తూ ఉంటుంది. అయితే ఫ్లో ఆ గంగోత్రిని మొదలయ్యి దేవప్రయాగ్లో గంగగై రిషికేశ్, హరిద్వార్, అలహాబాదు, తర్వాత వారణాసి, అక్కడి నుంచి పాట్నా, బీహార్లో పాట్నా మీద నుంచి వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అవుతుంది. అక్కడ వెస్ట్ బెంగాల్లో 2 పాయలుగా మళ్ళీ విడిపోయి పద్మా నది అనే ఒక పాయి బంగ్లాదేశ్లోకి వెళ్ళి అక్కడి నుంచి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఈ హుగ్లీ ఇంకో పాయ హుగ్లీ నది, అది కలకత్తా మీద నుంచి ప్రవహించుకుంటూ డైమండ్ హార్బర్ అనే ఒక చోట ప్రవహించి అక్కడ వెళ్ళి గంగాసాగర్లో కలుస్తుంది. ఈ గంగాసాగర్ విశిష్టత నేను మీకు మళ్ళీ తర్వాత చెప్తాను. ఇది అన్నమాట ఈ గంగా ప్రవాహము. అయితే ఇది 5 రాష్ట్రాల్లోంచి దాటి వెళ్తుంది, కానీ 11 రాష్ట్రాలకి నీళ్లు ఇస్తుంది. దీనివల్ల ఎంతోమందికి జీవనోపాధి, ఈ నీళ్ళు వ్యవసాయానికి చాలా పనికొస్తుంది. 11 రాష్ట్రాలకి ఇది నీళ్ళు ఇస్తూ ఉంటుంది. ఇది చాలా పవిత్రమైన నంది. మనం గంగా గంగా అనుకుంటేనే ఎంతో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మనకి. దీన్ని చూస్తుంటే ఇంకా చాలా పాజిటివ్గా మన లైఫ్ అనిపిస్తూ ఉంటుంది గంగా నదిని చూస్తుంటే. అయితే ఇప్పుడు చూసారు కదా, మీరు చూడండి గంగా ఎంత బాగా కనిపిస్తుందో. దారిలో చిన్న చిన్న ఊర్లు వస్తూ ఉంటాయి, ఇక్కడ చాలామంది నివసిస్తుంటారు. కొన్ని చిన్న చిన్న హోటల్స్ కూడా ఉంటాయి ఉండటానికి, రెస్ట్ తీసుకోవటానికి. ఇక్కడ చిన్న దేవాలయం కూడా ఉంది. ఇక్కడ చిన్న శివుడు పెద్ద విగ్రహం కూడా ప్రతిష్ఠ చేశారు, ఇక్కడ కనిపిస్తుంది. సో చూడండి, అటువైపు కూడా ఘాట్ మీద మీకు చిన్న ఊరి కనిపిస్తుంది. ఇలా గంగా నది ఒడ్డున ప్రతి చోట చిన్న చిన్న ఊర్లు. సరే, అక్కడ వాళ్ళకి జీవనోపాధి ఫార్మింగ్. మీరు చూస్తున్నారు కదా, కొండ మీద ఫార్మింగ్ చేస్తున్నారు వాళ్ళు. ఇలా చూడండి గంగా ఎంత బాగా కనిపిస్తుందో. కొండల మధ్యన లోయలో గంగా నది, ఇక్కడ చాలా వేగంగా ప్రవహిస్తున్న గంగా నది. ఇలా అయితే గంగా నది స్థల పురాణం ఏంటంటే, ఇక్ష్వాకు వంశం సగరుడు అనే ఒక రాజు అశ్వమేధ యాగం చేశారు. ఆ అశ్వమేధ యాగం సఫలీకృతం అయితే ఆయన చాలా గొప్ప మనిషి అవుతారని ఇంద్రుడికి అసూయగా ఉండి ఆ అశ్వమేధ గుర్రాన్ని తీసుకెళ్ళి కపిల మహాముని ఆశ్రమంలో బంధిస్తాడు. సగరుడు కుమారులు 60,000 మంది కుమారులు అనమాట ఆయనకి. ఆ గుర్రం కోసం వెతుకుతూ కపిల మహాముని ఆశ్రమం గంగాసాగర్లో ఉందన్నమాట. అక్కడికి వచ్చి చూసే వరకు అక్కడ బంధించి ఉండి ఆ కపిల మహాముని మీద ఆగ్రహం చూపిస్తారు. కపిల మహామునికి కోపం వచ్చి అందరి మీద వాళ్ళని శపించి వాళ్ళని భస్మం చేసేస్తారు. అయితే సగరుడు ఇంకా వాళ్ళ వంశీకులు ఇలా ఈ శాపం నుంచి ఎలా విమోచన కావాలంటే, గంగా నదిని భూమిలోంచి దివికి, అంటే ఇక్కడ తీసుకొస్తే దివి నుంచి భూమికి తీసుకొచ్చినప్పుడు ఆ నీళ్ళు ఎప్పుడైతే గంగాసాగర్ మీద ప్రవహిస్తుందో కపిల మహాముని ఆశ్రమం మీద, అప్పుడు వీళ్ళకి సజీవమై వీళ్ళకి మోక్షం వస్తుందని చెప్తారు. ఎంతోమంది ప్రయత్నం చేసినా గంగా నది దివి నుంచి భూమికి రాలేదు. అప్పుడు దశాబ్దాల కొద్ది తపస్య భగీరథుడు ఈ గంగోత్రిలో చేసి ముందు బ్రహ్మదేవుడిని మెప్పించి, తర్వాత బ్రహ్మదేవుడు విష్ణుదేవుడిని ప్రార్థించమనగా విష్ణుదేవుడిని దశాబ్దాల కొద్ది తపస్య చేసి విష్ణుదేవుడు మెచ్చి ఆయన అడిగినప్పుడు, నేను గంగనైతే వదులుతాను, కానీ ఆ గంగ ప్రవాహం భూమి తట్టుకోలేదు, కాబట్టి దీనికి ఉపాయంగా శివుడి గురించి తపస్సు చేయమని చెప్తాడు. శివుడి గురించి తపస్య చేసినప్పుడు శివుడు ఆ తపస్య మెచ్చి, సరే దీనికి ఒక ఉపాయము, ఆ గంగా ప్రవాహంని తన జటాయులో బంధించి మెల్లగా గంగని వదులుతానని చెప్తాడు. సో ఆ విధంగా గంగని జటాయు నుంచి వదిలేతాడు శివుడు. ఆ శివుడు వదిలిన గంగ ఇక్కడ గంగోత్రి దగ్గర మనకి కనిపిస్తుంది. చూశారు కదా, దారి పొడుగున ఇట్లా వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. ఇవన్నీ మంచు కరిగి కిందికి వచ్చి అక్కడి నుంచి గంగలో కలిసి మళ్ళీ ప్రవాహం అవుతూ ఉంటుంది. సో గంగోత్రి అనేది గంగ మొదటిసారి భూమి మీదకి వచ్చిన చోటు. సో అది గంగోత్రి. అక్కడ గంగాదేవికి అమ్మవారికి ఒక ఆలయం ఉంది. ఆ ఆలయం గంగామాతకి అంకితం అన్నమాట. అది మొత్తం పాలరాయితో కట్టి ఉన్నది.
అది కూడా చాలా పురాతనమైన గుడి. అక్కడ భగీరథుడు తపస్సు చేసిన శిల అవన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి. అయితే ఇది దాని పురాణం అన్నమాట. అయితే ఈ నదిని భగీరథుడు తీసుకుని తన వెంట తీసుకెళ్ళి దారి పొడుగున మళ్ళీ కపిల మహాముని ఆశ్రమం వరకు తీసుకెళ్ళి అక్కడ దాని మీద నుంచి వెళ్ళాక సగరుడు కుమారులందరూ సజీవమై మళ్ళీ వాళ్ళకి స్వర్గలోక ప్రాప్తమవుతుంది. ఇది గంగోత్రి స్థల పురాణం అన్నమాట. అయితే మీరు చూస్తున్నారు కదా ఎంత దీనికి ఒక మైథాలజీ ఉన్నది, ఇంత చాలా పవిత్రమైన నది. ఒక కారణంగా మనకి భూమికి వచ్చి మనకి ఎంతమందికి జీవనోపాధి కల్పిస్తుంది. మన పాపాలన్నింటినీ కూడా తనే తీసుకొని భారం మోస్తుంది. సో గంగలో 3 మునకలు వేసినా చాలు మన పాపాలు పోతాయని మన వేటూరు గారు ఆ పాటలో కూడా చెప్పారు. ఇది మేము దారిలో చూసిన కాలభైరవుడి గుడి. దాన్ని దర్శనం చేసేసుకొని ఇప్పుడు మేము గంగోత్రి ధామ్కి వెళ్తున్నాము. ఇంకా సుమారు ఒక అరగంటలో మేము గంగోత్రి చేరుతాము. ఇది గంగోత్రి చేరే ముందు పచ్చని కొండలు, మంచు కొండలు కూడా కనిపిస్తూ ఉంటాయి. చాలా అందమైన ప్రదేశము. ప్రకృతి సౌందర్యం అయితే వర్ణించలేము. సో ఇలా మేము ఘాట్ రోడ్ మీద నుంచి గంగోత్రి చేరటానికి వెళ్తున్నాము. అయితే అక్కడ చాలా ట్రాఫిక్ జామ్ ఉండబట్టి సుమారు 2-3 కిలోమీటర్ల దూరంగానే ఆపేస్తాము బస్సులు. అక్కడి నుంచి నడిచి వెళ్ళాలని చెప్పారు. సో మేము ఒక చోట మమ్మల్ని దింపుతారు. అక్కడి నుంచి మేము నడిచి వెళ్ళాలని టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు చెప్పారు. సో ఇలా మేము దారి పొడుగున కొండలు, లోయలు, గంగా నది ఇవన్నీ చూసుకుంటూ గంగోత్రి ధామ్కి వెళ్ళాము. ఘాట్ రోడ్ కూడా చాలా సన్నగా ఉంటుంది. చాలా ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ కాబట్టి వాళ్ళు మమ్మల్ని చాలా క్షేమంగా తీసుకెళ్తున్నారు. కొండల మీద నుంచి ఒక కొండ ఎక్కుతాము, ఒక కొండ దిగుతాము. ఇట్లా ఇప్పుడు మేము గంగోత్రి ధామ్కి వచ్చాము. ఇది ఇక్కడ చూశారు కదా, వెల్కమ్ టు గంగోత్రి ధామ్ అని రాసున్నది. ఈ గంగోత్రి ధామ్లో ఫస్ట్ మన ఎంట్రన్స్ దగ్గరనే మన చార్ధామ్ రిజిస్ట్రేషన్ స్లిప్ అడుగుతారు. అది చెకింగ్ చేశాకనే మన లోపలికి పోనిస్తుంటారు. ఎందుకంటే ఓవర్ రిజిస్ట్రేషన్ అయిపోయి చాలా రష్ ఎక్కువైపోయిందని గవర్నమెంట్ ఈ ప్రక్రియ చేసింది. సో మేమందరం కలిసి గంగోత్రి ధామ్, ఇది ఎంట్రన్స్, గంగోత్రికి లోపలికి వెళ్ళటానికి ద్వారం అన్నమాట. సో అయితే ఇప్పుడు మీకు ఇంతకు ముందు చెప్పినట్టు గంగోత్రిలో భగీరథుడు తన పూర్వీకులకి శాప విమోచన చేయటానికి ఇక్కడ ఎన్నో శతాబ్దాలు తపస్సు చేశారు. కానీ మనం కూడా ఇక్కడ పితృకార్యం చేస్తే మన పూర్వీకులకి సప్తలోక ప్రాప్తం ఉంటుందని ఇక్కడ అందరూ పితృ కార్యక్రమాలు చేసుకుంటారు. అలానే గంగా హారతి కూడా చేస్తారు. గంగా నది స్నానం కూడా చేయొచ్చు. కానీ నీళ్ళు చాలా చల్లగా ఉంది. కొంచెం నీళ్ళు జల్లుకున్నాము. తర్వాత మా వాళ్ళు పితృ కార్యక్రమం చేసినాక గంగా హారతి కూడా చేశాము. ఇక్కడ ఒక చిన్న పాట గుర్తొస్తుందండి, చెప్తాను. శివని శిరసు పైన చిందులాడిది గంగా, శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగా, గౌరమ్మ పుట్టింట కాలు మోపిన గంగా, కరుల కంఠమున పులకిన గంగా, శివుని శిరసు పైన చిందులాడెడి గంగా, శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగా, ఉరవల్ల పరవల్ల ఊసులాడుకునుచు ఏరులలో వాగులలో జారిపోయే గంగా, నురుగులలో ముత్యాల మెరుపులలో కదులుచు పరుగులతో భూమిపై ప్రవహించే గంగా, శివుని శిరసు పైన చిందులాడెడి గంగా, శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగా. సో యాక్చువల్లీ గంగా ఇక్కడ గౌముఖ్ నుంచి ప్రారంభమై మన భూమికి నుంచి దివికి చేరుతుంది. ఆ గౌముఖ్ అనేది 14 కిలోమీటర్లు పైన ఇక్కడి నుంచి. అది మనం వెళ్ళలేము. 4100 సాగరం మఠానికి పైన ఉంటుంది. సో ఇక్కడ మేము ఇది దేవాలయము మొత్తము పాలరాయితో కట్టిన దేవాలయము. ఇక్కడ గంగామాత, సరస్వతి, యమున ముగ్గురు విగ్రహాలు ఉంటాయి. అక్కడ చిన్న పాదాలు కూడా ఉంటాయి. ఆ నీళ్ళు తెచ్చుకొని మనం అక్కడ అభిషేకం చేసుకోవచ్చు. ఇది మన పితృ కార్యక్రమం చేసే చోట. పండితుడు ఒకళ్ళు ఉంటారు అక్కడ, వాళ్ళు మన చేత చేయించి ఇలా గంగా హారతి కూడా ఇప్పిస్తారు.
చూసారుగా ఇది ఎంత అందంగా ఉంటుందంటే ఈ ప్రదేశము. సో మేమందరం గంగా హారతి కూడా ఇచ్చేసుకుని తర్వాత అక్కడి నుంచి మేము దేవుడి గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసేసుకొని మళ్ళీ మేము తిరుగు ప్రయాణము ఉత్తరకాశీకి వెళ్ళాము. చాలా అందమైన చూసారుగా కొండలు వెనక బ్యాక్గ్రౌండ్, దాని ముందు గుడి, కానీ చాలా జనం ఉన్నారు ఈసారి. ఈ యాత్ర టైంలో ఈసారి ఎక్కువ మంది కనిపించారు. ఇది భగీరథుడు తపస్సు చేసిన స్థలము. ఈ శిలని ముట్టుకుంటే మనకు ఎంతో పుణ్యం వస్తుంది. తిరిగి మేము మళ్ళీ ప్రయాణం అయ్యాము. ఈ ప్రయాణంలో మళ్ళీ మీకు గంగా ప్రవాహం కనిపిస్తుంది, ఎంత వేగంగా వెళ్తున్నదో. చాలా చలిగా ఉంటుందని అనుకున్నాం, కానీ పైన గంగోత్రి మీదకు చాలా ఎండగా ఉండి అసలు మాకు స్వెటర్స్ జాకెట్స్ కూడా అవసరం పడలేదు. మళ్ళీ మేము తిరుగు ప్రయాణం ఉత్తరకాశీకి బయలుదేరుతున్నాము. బయలుదేరుతూ దారి పొడుగున మళ్ళీ గంగను చూసుకుంటూ వెళ్ళాము. ఇది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటా. నేను గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు గంగా నది ప్రవాహం చూశాను. గంగోత్రి తర్వాత దేవప్రయాగులు అలక్నందతో కలవటము, ఋషికేశ్, హరిద్వార్, వారణాసి, మధ్యలో అలహాబాద్ త్రివేణి సంగంలో, తర్వాత హరిద్వారు, తర్వాత పాట్నా, హుగ్లీ నది, మళ్ళీ డైమండ్ హార్బర్ దగ్గర గంగాసాగర్లో కలిసి ఈ మొత్తం రూట్ నేను చూడటం నా పూర్వజన్మ సుకృతం అని అనుకుంటాను. ఎంతో భాగ్యం అది. తర్వాత ఈ అన్ని చోట్ల హారతి చూడటం కూడా మాకు అవకాశం కలిగింది. ఇంకొక విశేషము, జనక్పూరి అని నేపాల్లో, జనక్పూరి అది సీత పుట్టిన ఊరు. అక్కడ జనక్ మహల్ ఎదురుగా ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు నీళ్ళు కూడా గంగాసాగర్ నుంచి నీళ్ళు తీసుకొచ్చి అక్కడ పోసారని అంటారు మిథిలా రాజు వాళ్ళు. సో మిథిలా రాజులు అది ఆ పని చేశాను. అక్కడ కూడా ఇవాల్టి రోజు వరకు రోజు గంగా హారతిగా జరుగుతుంటుంది. అక్కడికి మన వారణాసి నుంచి కానీ అలహాబాద్ నుంచి పండితులు వచ్చి అక్కడ రోజు గంగా హారతి చేస్తారు. సో గంగా ఎన్ని చోట్ల ఉన్నది, గంగా ఎంత పుణ్యమైన నది, పవిత్రమైన నది. సో మేము తిరుగు ప్రయాణంలో మళ్ళీ గంగాతో పాటు మేము తిరిగి వెళ్తున్నాము. దారిలో మళ్ళీ వాగులు, వంకలు కనిపిస్తున్నాయి. ఇక